ఈ రోజు కిచెన్ లో చేపల పులుసు మీటింగ్ జరగబోతుంది. అలా భూప్రపంచం మీద బెస్ట్ చేపల పులుసు ఎక్కడైనా దొరుకుద్దంటే అది మన నెల్లూరు. హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గశ్రీ టాక్స్. ఈ రోజు మీ అందరికి నెల్లూరు చేపల పులుసు పక్కాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక మ్యాజిక్ మసాలా ట్విస్ట్ ఉంటుంది ఇందులో. ముందుగా బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు తీసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని నార్మల్ గా వేసుకునే కూరల కన్నా చేపల కూరలకు ఒక్కరొంత ఎక్కువ నూనె పడద్ది. నూనె పోసేసుకొని ఆవాలు, ఒక్కరొంత మెంతులు కూడా ఎక్కువ వేసుకోండి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని ఒక్కరొంత మగ్గనివ్వాలి. టమాటోలు బాగా మగ్గిన తర్వాత ఒక్కరొంత కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పసుపు, ఒక 6 గంటల కారం ఉంటేనే చేపల కూర బాగుంటది. ముందుగానే మనం చేపలు కలిపేటప్పుడు కూడా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాము కాబట్టి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్ కు తగ్గట్టు. నెల్లూరు చేపల పులుసులో పడాల్సిందే ది ఫస్ట్ మామిడికాయ. ఒక 3 మామిడికాయలు తీసుకున్నాను నేను 4 కిలోలు చేపల కూర వండుతున్నాను. మామిడికాయలు వేసుకున్న తర్వాత ఒక్కరోజు సేపు మనం ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. నేను 4 కిలోలు చేపలు తీసుకున్నానండి కాబట్టి 150 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టుకొని ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా కలిపేసుకొని చేపల పులుసులోకి ఇప్పుడు పోసేసుకుందాం. కళ్ళు పొక్కరం వేసేసుకొని పులుసు బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాలు పులుసు మరిగిపోద్ది. ఈ విధంగా మరిగేటప్పుడే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుందాం. చేప ముక్కలు వేసిన తర్వాత పొయ్యి ఎప్పుడు సిమ్ లోనే ఉండాలి, సిమ్ములో పెట్టించుకొని ఉడికించుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేప ముక్కలు వేసిన తర్వాత గంట అస్సలు పెట్టకూడదు. ఎప్పుడైనా సరే గిన్నె పట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి మనం 4 పక్కల. పులుసులోకి తెల్లబాయలు ఎందుకు వేస్తారంటే నీసు వాసన అనేది తెలియదు మనకి. తెల్లబాయలు ఒక 10, ఒక 12 తెల్లబాయలు వేసుకున్నాను నేను. ఇప్పుడే మన మ్యాజిక్ మసాలా ఇదే అండి ట్విస్ట్. పులుసు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఈ ఫిష్ మసాలా, ఇది ఇంట్లో చేసిన చేపల మసాలా పొడి. ఇదే నెల్లూరు చేపల పులుసు అంటేనే ఈ పొడి పడందే నెల్లూరు చేపల పులుసు అస్సలు ఎండవదు. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకొని కాసేపు చల్లారనిద్దాం చేపల పులుసుని. ఇప్పుడైనా సరే చేపల కూర వండుకున్న రోజు కన్నా మరుసటి రోజే రుచి ఎక్కువ. అందుకే మేము రాత్రి చేసుకొని మరుసటి రోజు ఉదయం తింటాం. నేనైతే పులుసులోకి అన్నం వేసుకొని తింటాను, అంత కమ్మగా ఉంటది. నోరూరిపోతుంది కదా నా ప్లేట్ చూస్తుంటే. మరి నెల్లూరు రోజు చేపల పులుసు అంటే ఏమనుకున్నారా? ఈ చేపల పులుసు అంటే ఎట్లుంటదండి. చేపల పులుసు అయితే అదిరిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. మీరు కూడా తప్పకుండా నెల్లూరు చేపల పులుసు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.